పరశు, గొడ్డలి, పరశురాముని కథ. పరశు అనేది ఒక శక్తివంతమైన గొడ్డలి. ఇది హిందూ పురాణాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ గొడ్డలి పరశురామునికి శివుడు ప్రసాదించినది. పరశురాముడు విష్ణువు దశావతారాలలో 6వ అవతారం. పరశురాముని జననం మరియు శివుని వరం. పరశురాముడు జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి పుత్రుడు. ఈయన అసలు పేరు రామభద్రుడు. చిన్నతనం నుంచే అద్భుతమైన పరాక్రమం, శౌర్యం కలిగినవాడు. రామభద్రుడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతనికి అనేక అస్త్రశస్త్రాలను ప్రసాదించాడు. వాటిలో అత్యంత ముఖ్యమైనది శివుని స్వంత ఆయుధమైన పరశు, గొడ్డలి. శివుడు ఈ గొడ్డలిని ప్రసాదించి రామభద్రునికి పరశురాముడు అనే పేరును ఇచ్చాడు. ఈ పరశు అసాధారణమైన శక్తిని కలిగి ఉంది. శత్రువులను సంహరించడంలో తిరుగులేనిది. కార్తవీర్యార్జునుడు మరియు పరశురాముని ప్రతిజ్ఞ. ఒకానొక సమయంలో హైహయరాజు కార్తవీర్యార్జునుడు 1000 చేతులు కలిగిన మహావీరుడు అహంకారంతో లోకకంటకుడిగా మారాడు. అతను జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆశ్రమంలో ఉన్న కామధేనువును బలవంతంగా అపహరించాడు. అంతేకాకుండా మహర్షిని అవమానించి అతని ఆశ్రమాన్ని ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కార్తవీర్యార్జునుని దురాగతాలను అంతమొందించాలని, భూమిపై దుష్ట క్షత్రియ పాలకుల అరాచకాలను నిర్మూలించాలని పరశురాముడు ప్రతిజ్ఞ చేశాడు. తన తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పరశురాముడు తన పరశువును చేతబట్టి కార్తవీర్యార్జునునిపై యుద్ధానికి వెళ్లాడు. ఘోర యుద్ధం తరువాత పరశురాముడు తన పరశుతో కార్తవీర్యార్జునుని 1000 చేతులను ఖండించి అతనిని సంహరించాడు. 21 సార్లు భూభారహరణం. కార్తవీర్యార్జునుని సంహరించిన తర్వాత కూడా దుష్టక్షత్రియుల అరాచకాలు కొనసాగాయి. వారి దౌర్జన్యాలతో భూమిపై అధర్మం పెరిగిపోయింది. దీనితో పరశురాముడు కోపోద్రిక్తుడై భూమిపై క్షత్రియ వంశాన్ని 21 సార్లు నిర్మూలించే ప్రతిజ్ఞ చేశాడు. తన శక్తివంతమైన పరశువుతో అనేక యుద్ధాలలో పాల్గొని దుష్టక్షత్రియులను సంహరించి భూమికి శాంతిని చేకూర్చాడు. ఈ ప్రతీకారం పూర్తి అయిన తర్వాత పరశురాముడు తన పరశువును వదిలి మహేంద్రగిరి పర్వతంపై తపస్సు చేసుకోవడానికి వెళ్లాడు. పరశురాముడు తన పరశువును ఉపయోగించి కేవలం శత్రువులను సంహరించడమే కాకుండా భూమిపై ధర్మాన్ని నిలబెట్టాడు. ఈ గొడ్డలి కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, అన్యాయంపై ధర్మం సాధించిన విజయానికి, దుష్టశక్తులపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. పరశురాముని కథ తరతరాలుగా మనకు ధైర్యాన్ని, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని గుర్తుచేస్తుంది.